మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ఈ రోజుల్లో జనరల్గా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఎర్నింగ్ ఈ క్యాపబిలిటీలో 50,000 నుంచి ₹1,00,000 ఎర్న్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ కోటీశ్వర్లు అవ్వడానికి స్కోప్ కూడా ఉంది కదా. కానీ ఏ ముఖ్యమైన కారణాల వల్ల వీళ్ళు ఆ ప్లేస్ని రీచ్ అవ్వలేకపోతున్నారంటారు? సో చెప్పాను కదా, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండానే చాలా మంది ఏంటంటే తాత్కాలికంగా ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న కండిషన్లో చూసుకుంటారు. ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో అండ్ లైఫ్ స్టైల్స్ ఎలా చేంజ్ కాబోతున్నారో ప్రెడిక్ట్ చేయలేరు అనమాట. ఫ్యూచర్ మీద అవగాహన ఉండదు. తద్వారా ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ రెడీ అవ్వరు. తీరా ఆ కండిషన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనీ సాలదు. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎమర్జెన్సీ మనీ ఎవరు పెట్టుకోరు. ఎంత శాలరీ వచ్చింది చాలా మంది అర్జెంట్ అని చెప్పేసి ఫ్రెండ్స్కి వాళ్ళు కాల్ చేయడం మనం చాలాసార్లు చూస్తాం. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని థాట్ కూడా ఉండదు వాళ్ళకి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లు వాటి మీద ఐడియా ఉండదు. ఓకే, ఏదో జాబ్ వస్తుందో ఆ డబ్బుతో మనం ప్రస్తుతానికి చేద్దామని చూస్తారు, టెంపరీగా చూస్తుంటారు. రేపొద్దున మ్యారేజ్ అవుతుంది, ఫ్యామిలీ అవుతుంది, కిడ్స్ పుడతారు, వాళ్ళ ప్లానింగ్ అంటే కిడ్స్ ఎడ్యుకేషన్కి వాళ్ళు చూసుకోవాలి, రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి, హౌస్ కారు ఇలాంటివి కొంటారు, ప్లాన్ చేసుకోవాలి. లైఫ్లో ప్రతి స్టేజ్లో కూడా ఆ లైఫ్ తగ్గట్టు మోడిఫికేషన్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. వీటన్ని తగ్గట్టు ముందే ప్లాన్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు దాకా ఈవెంట్ వచ్చిన దాకా చూస్తామంటే కుదరదు అనమాట. సో టైము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండు పవర్ఫుల్గా మనం వాడుకోవాలంటే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. అందుకని ఇన్కమ్ స్టార్ట్ అయిన మరుక్షణమే వాళ్ళకి ఎవరైనా సరే ఓకే ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటం, అంటే సేవింగ్స్కి ఎంతకంత రైట్ చేసుకోవటం, వాటిని మంచి మ్యూచువల్ ఫండ్ కానీ ఇండెక్స్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవటం, ఆ వచ్చే డబ్బులతోటి హౌస్ కొనడానికి కానీ లేదా ఏదైనా వెహికల్స్ కొనడానికి కానీ లేదా కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ అని చేసుకోవటం, ఇవన్నీ పేపర్ మీద పెట్టుకొని క్లియర్ థాట్స్ తోటి ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే చేతిలో మనీ ఉన్నప్పుడు ఏంటంటే టెంపరీగా ఎంజాయ్మెంట్ కోసం అలవాటు పడతాం మనం. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఐటీలో చేసేవాళ్ళు, ఫార్మాలో చేసేవాళ్ళు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అకాడమిక్స్లోనే లభించదు అండ్ రియల్ లైఫ్లో కూడా చాలా తక్కువ దొరుకుతుంది. వీళ్ళకి ముఖ్యంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, బడ్జెట్ ప్లానింగ్ అనేది ఐడియా ఉండదు, అండ్ మరీ ముఖ్యంగా డెట్ మేనేజ్మెంట్ అనేది అవగాహన ఉండదు. ఈ ముఖ్యమైన మీ 3 పాయింట్లని మీరు వర్క్షాప్ ద్వారా తెలియజేస్తారని తెలియదు. డెఫినెట్గా ఈ వర్క్షాప్ ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. చాలా మంది ఈ కిడ్స్ ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తాడు, అబ్బాయి పుట్టారంటే ఇంకా గ్రాండ్గా చేస్తారు. ఎందుకంటే మన ఇండియన్ సొసైటీలో అబ్బాయిలకి అంటే ఫస్ట్ బర్త్డే కొన్న ఇంపార్టెన్స్ అది. కాబట్టి ఆ 1 lakh గోల్డ్ ఐటమ్స్ లేదా ఫంక్షన్ చేసే బదులు 1 lakh మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఆ అబ్బాయికి 25 వచ్చే లోపల 1 crore అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, 1 to 2 crores వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఎంతమందికి ఆ విషయం అర్థమవుతుంది అంటే ఒకటి వాళ్ళు తెలియపోవచ్చు, తెలిసిన వాళ్ళు చెప్పకుండా పోవచ్చు, లేదా మీరు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా నాన్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఎన్ని తెలిసే ఛాన్స్ లేదనమాట. అందుకని ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి, టైం వాల్యూస్ గురించి, ఈ మనీ గురించి తెలియాలి అంటే ఎడ్యుకేషనల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ రావడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వెబినార్లు అటెండ్ అవడం ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే శాలరీలో నుంచి కొంత డబ్బుని ఇటు ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫండ్ నుంచి ప్యాచ్ ఇన్కమ్ వినొద్దు అనమాట. అందుకని ఇలాంటి వెబినార్స్ అటెండ్ అవడం వల్ల ప్రతి ఒక్కరికి లైఫ్ని ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలనేది ఐడియా వస్తుంది అనమాట. సో అండ్ అలాగే చాలా మందికి ఈ వర్క్షాప్ అనేది ఏదైతే ఉందో ఇవి కేవలం శాలరీడ్ వారికి మాత్రమేనా, బిజినెస్ చేసే వాళ్ళకి కాదా అని కూడా అనుకుంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుంది? ఎవరికైనా సరే అండి, ఒక ప్లానింగ్ అంటే ఒక ఫైనాన్షియల్ ఈవెంట్కి తగ్గట్టు డిజైన్ చేసుకుందాం అనుకుంటే చాలా మంది అలా అనుకోలేదు అంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను అలా అనుకోలేదు అనుకుంటారు. ఎమర్జెన్సీ మనీ కావాలి, మిడ్ నైట్ ఏదైనా పెయిన్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది, అలా అనుకోలేదు అంటారు. ఆఫీస్ కార్ తీసుకెళ్తున్నారు, సడన్గా బ్రేక్ డౌన్ అయింది, అలా బ్రేక్ డౌన్ అవ్వదు అనుకుంటారు. లైఫ్ ఎప్పుడు అన్సర్టనిటీ కదా, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ వన్. అందుకని మీ దగ్గర ఎమర్జెన్సీ మనీ ఉండాలి. ఓకే, అలాగే మన ఇన్కమ్కి ప్రొటెక్షన్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మీరు కంపల్సరీగా. అలాగే హౌస్ కొనడానికి ప్లాన్ చేసుకోవాలి, రిటైర్మెంట్గా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత చూసుకుందాం అనుకున్నారనుకోండి, లేట్ అయ్యే కొద్దీ దాన్ని క్రియేట్ చేసుకోవడం చాలా టఫ్ అవుతుంది అనమాట. నీకు 500 రూపీస్తో పోయేదానికి 50,000 తీసుకెళ్తారు వీళ్ళు. అంటే సార్ వీళ్ళు కనీసం ఒక 10,000 లేదా 5,000 కూడా దాచలేని వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేసుకోగలరు అంటారా? అందులో మీ హెల్ప్? చాలా మంది రిటైర్మెంట్ ఫండ్ ₹1,00,000 ఫండ్ కావాలంటే ఎంతో రిచ్ అయి ఉండాలి, ఎంతో డబ్బులు సేవ్ చేస్తా అనుకుంటారండి. బిలు మీ మంత్లీ 500 తీసి పక్కన పెడితే 40 years తర్వాత ₹1,00,000 అవుతాయండి అవి. అంతే, అంటే ఎనిబడి కన్ బి కరోడ్పతి అంతే.
వాళ్ళ ఇన్నోసెన్స్ వల్ల అయి ఉండొచ్చు, ఆ వైపు థాట్ చేయకపోయి ఉండొచ్చు, లాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కూడా అయి ఉండొచ్చు. అది ఎక్కడ బిగిన్ చేయాలి గేమ్ అర్థం కాకపోయి ఉండొచ్చు, లేదా ఇదంతా బోగస్ అలాంటిది ఏం లేదని ఉండొచ్చు. అంటే బిలు మీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 40 years నుంచి రన్ అవుతున్నాయి. అండ్ 100x వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ నుంచి 300x వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేను చెప్పేది 300x అండి. అంటే నువ్వు 1,00,000 పెడితే 3 కోట్లు వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇలా బోల్డ్ అండ్ అసెట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ కావచ్చు, రీడ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, డెట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. మీ కాంప్రహెన్సివ్ ఐడియా జనరేట్ అవుద్ది. ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ని రకాలుగా ఎన్ని యాంగిల్లో జనరేట్ చేసుకోవచ్చో మీకు టోటల్ ఐడియా వచ్చింది అనమాట. అందులో మీకు కంఫర్ట్ ఉన్న అసెట్ క్లాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి మీ యాక్టివ్ ఇన్కమ్ ద్వారా వచ్చే అమౌంట్ని ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ లాగా వాడాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా. అలాంటి థాట్స్ మొత్తం మీకు వస్తాయి అనమాట. అందుకని ఇది ఎంప్లాయీస్ కావచ్చు, ఎంటర్ప్రెనర్స్ కావచ్చు, మొత్తానికైతే లైఫ్ని ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి వెబినార్స్ యూజ్ అవుతాయి. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ అని అన్నారు కదా, చాలా మందికి ఇన్వెస్ట్మెంట్లతో ద్వారా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేది ఇంకా తెలియదు. సో తొందరలోనే ఈ వర్క్షాప్ రాబోతుంది కాబట్టి అడుగుతున్నాను, ఈ వర్క్షాప్ ఈ విషయాన్ని ఎంతమందికి త్వరగా తెలియజేస్తుంది అంటారు? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఈ వీడియోస్ వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళలో మార్పు స్టార్ట్ అయింది. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ కాన్షియస్ కింద లెక్క. ప్రాపర్గా ఒక ప్లాన్ ప్రకారం పెట్టడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. చిన్న డౌట్ సార్, మధ్యలో ఇంటరప్ట్ చేయకపోతున్నాను. ముఖ్యంగా చాలామందికి ఏదైనా కోర్సులో ఇన్వెస్ట్ చేద్దాం అనే ఐడియా అనేది చాలా తక్కువ ఉంటుంది. అందులో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అంతగా ఆలోచించకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ కదా మనకు తెలిసిందే కదా, జీతం వస్తే దాన్ని ఏ విధంగా ఖర్చు పెడతాం అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అంత వర్త్ లేదు అన్నట్టు భావిస్తుంటారు ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేస్తే. బేసికల్గా మనకి ఒక శాలరీ కొంత అమౌంట్ మిగులుతుంది అనుకోండి, దీన్ని ఆప్టిమంగా ఎలా వాడాలి అని మీకు క్లారిటీ రావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీకు ఐడియా జనరేట్ అవుతుంది. మనం ఏంటంటే దీంట్లో టూల్స్ ఇస్తాము, యాప్లు ఇస్తాము, అండ్ మెటీరియల్స్ బోల్డ్ అని ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో అప్డేట్ అవ్వచ్చు అండ్ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి ఫినాన్స్ అనేది ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటే వెళ్ళాల్సిన సబ్జెక్ట్ అండి. అది ఒకసారి నేర్చుకుంటే లైఫ్ టైం పనికొచ్చే సబ్జెక్ట్ కాదు. నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే వడ్డీ రేట్లు మారుతుంటాయి, ఇన్ఫ్లేషన్ మారిపోతుంటుంది, ఇన్కమ్ లెవెల్స్ మారుతుంటాయి, లైఫ్ సైకిల్ మారుతూ ఉంటుంది. వాటికి తగ్గట్టు మనం అప్డేట్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. అందుకని ఫైనాన్షియల్ అసెట్స్ మొత్తం ఇయర్లీకి ఒకసారి రివ్యూ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు, అప్పుడు నేను స్టాక్ కొన్నాను 100 రెట్లయింది, ఇప్పుడు స్టాక్ కొన్నాను 1000 రెట్లయింది అంటలా ఉంటారు. వాళ్ళు ఓన్లీ సక్సెస్ అయిన ఒకటి గురించి మాట్లాడుతున్నారు, ఫ్లాప్ అయిన 1000 గురించి ఎవరు మాట్లాడలా. అందుకని చేసుకుంటూ పోవాలి. మెంటర్షిప్ ద్వారా తగ్గించే అవకాశం ఉందంటారు ఇలాంటి కేసు. బేసికల్ గా ఇలాంటి వెబినార్ దాంట్లో రిస్క్ రివార్డ్ రెండు అర్థమవుతాయి కాబట్టి రివ్యూ చేసుకుంటూ పోతుంటారు. బట్ మొత్తం ఎలా రివ్యూ చేసుకోవాలో మీకు అర్థమవుద్ది, ఎలా కంపేర్ చేసుకోవాలో మీకు అర్థమవుద్ది. ఓవరాల్ గా ఏంటంటే ఈ డిఫరెంట్ లైఫ్ స్టేజ్ల్లో వచ్చిన డిఫరెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఆ ఫండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది దీంట్లో చెప్పబోతారు కాబట్టి వాళ్ళకి ఐడియా జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మా కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వర్క్షాప్ ఎందుకు ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో తప్పకుండా దీనికి ఒక ఛాన్స్ ముఖ్యంగా మీరు తీసుకోవాలి, ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.